ఇవాళ మరోసారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. నిన్న ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఇద్దరిని కలిపి ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తోంది. గత 2 సార్లు జరిగిన విచారణ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు ప్రభాకర్ రావు. సమాధానం చెప్పకుండా అధికారులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు మూలం ఎస్ఐబి కార్యాలయంలోని హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడం. ఎస్ఐబి అదనపు ఎస్పీగా పనిచేస్తున్న డి రమేష్ ఫిర్యాదు ఆధారంగా కుట్ర, నమ్మకద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో చాన్నాళ్ల తర్వాత టెలిగ్రాఫిక్ యాక్ట్ చేర్చారు. నల్లగొండ జిల్లాలో పనిచేస్తూ ఇన్స్పెక్టర్ హోదాలో 2018లో ఎస్ఐబిలోకి ప్రవేశించిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు 2023లో డీఎస్పీగా యాక్సలరేటరీ పదోన్నతి లభించింది. ఈయన ఎస్ఐబిలో ఉన్న మిగిలిన అధికారుల మాదిరిగా కాకుండా విధులు నిర్వర్తించారు. ఎస్ఐబి కార్యాలయంలో తన కోసం ప్రత్యేకంగా 2 గదులను ఏర్పాటు చేసుకున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకుని 17 అత్యాధునిక కంప్యూటర్లతో పనిచేశారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల పేరుతో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రణీత్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నిఘాకు సంబంధించిన అనేక వివరాలను తన వ్యక్తిగత డ్రైవుల్లో భద్రపరుచుకున్నారని 2023 డిసెంబర్ 4 రాత్రి ఎస్ఐబి కార్యాలయంలోకి వచ్చిన ప్రణీత్ రావు అక్కడి సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆపేసి కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేయడంతో పాటు ఎస్ఐబికి చెందిన 42 హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లినట్టు అధికారులు గుర్తించారు. 2 టీబీల డేటాను డిలీట్ చేయడంతో పాటు దాదాపు 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు తగులబెట్టినట్టు తేలింది. కొన్ని హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడంతో పాటు మరికొన్ని తీసుకుపోయి వాటి స్థానంలో కొత్తవి పెట్టినట్టుగా తేల్చారు. ప్రణీత్ రావు ఎస్ఐబిలో పనిచేసినప్పుడు 30 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ఉంది. అప్పట్లో ఎస్ఐడి చీఫ్గా ప్రభాకర్ రావు ఉండడంతో ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తోంది. ఈ ఆరోపణలు అత్యధికం ప్రభాకర్ రావు ఖండిస్తుండడంతో సిట్ అప్రమత్తమైంది. నిన్న ప్రణీత్ రావు నుంచి సేకరించే వివరాల ఆధారంగా ఈరోజు ప్రభాకర్ రావుకు సంబంధించాల్సిన ప్రశ్నావళిని సిద్ధం చేయనున్నారని తెలిసింది. ప్రణీత్ తర్వాత భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.